హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, చెక్క, లవంగాలు, నేను ఇక్కడ జీడిపప్పులు ఒక 4, 5 యాడ్ చేశాను. జీడిపప్పులు అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇది కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకున్నది యాడ్ చేశానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నది యాడ్ చేసి. ఇది కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమోటా తీసుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇదంతా కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను చికెన్ని యాడ్ చేస్తున్నానండి. ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉప్పు, పసుపు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి ఇదంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ వస్తుంది. అప్పటి వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నుండి 7 నిమిషాల వరకు ఇలానే కుక్ చేసుకోండి. అప్పుడు ముక్కలంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కింద మాడనివ్వకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే గ్రేవీ చూసారా ఎంత బాగా మనకి వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. గరం మసాలా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. చికెన్ మసాలా ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. అలాగే సాల్ట్ ఆల్రెడీ నేను చికెన్ కలిపి పెట్టినప్పుడు వేసుకున్నాను, కానీ ఇప్పుడు తక్కువ అనిపించింది, లైట్గా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ పాటు ఇలానే తిప్పుకుంటే ఈ కారం వాసన అంతా కూడా పోతుంది. ఇలా మధ్య మధ్యలో ఒక 2-3 నిమిషాలు ఇలానే తిప్పుకోండి. అప్పుడు ఈ మసాలాలో చికెన్ అంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను వాటర్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే చికెన్ అనేది నాకు బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి, దానికోసమని. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేస్తూ బాగా కలుపుకోవాలి, చికెన్ అంతా బాగా కలిసేంత వరకు. చూసారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ అంతా చిక్కగా అయ్యేంత వరకు ఇలానే కుక్ చేసుకుందాము. గ్రేవీ అంతా దగ్గర పడాలి, అప్పటి వరకు ఇలా కుక్ చేసేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనకి గ్రేవీ అంతా దగ్గర పడింది కదా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా బాగా కుక్ అయిపోయింది. ఇదంతా ప్రాసెస్ ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత వేడి వేడి రైస్లోకి, రాగి సంగటిలోకి, రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.